హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం నడుస్తుంది. గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతూ వచ్చారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్గా నిన్న బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తరుణంలో చిరంజీవిని అవమానించే విధంగా వాడు వీడు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. దాని మీద పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు కావచ్చు, ఇలాగే జనసేనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ వస్తున్నారు. అఖిల భారత చిరంజీవి సంఘం కూడా బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేశాడు, చిరంజీవిని అవమానించారని చెప్పేసి పదే పదే రాజకీయ పరంగా ఈ వ్యాఖ్యల్ని వాడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న చిరంజీవి ఒక సుదీర్ఘ ప్రెస్ నోట్ని మీడియాకి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఆ ప్రెస్ నోట్లో ఆయన జరిగినటువంటి అంశాలని, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇండస్ట్రీకి సంబంధించి జరిగినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా వివరించుకుంటూ వచ్చాడు. టికెట్ల వ్యవహారానికి పైన ఇష్యూ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మీద కావచ్చు, వాటన్నిటినీ కూడా మేము సుదీర్ఘంగా చర్చిస్తూ వచ్చాము. నా సహజ స్వభావమే అలా ఉంటుంది. నేను సామాన్యుడిని కలిసినా, సీఎంని కలిసినా కూడా నేను అలా వినయంగా విధేయతోనే మాట్లాడతానని చెప్పేసి కూడా చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. అయితే చిరంజీవి మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇప్పుడు టీడీపీకి సంబంధించి కావచ్చు కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. గతంలో దీని మీద ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. వైసీపీ మాత్రము చిరంజీవి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని అప్రిషియేట్ చేస్తూ వస్తుంది. ఇక నుంచైనా ఈ ఇష్యూకి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి తెరపెట్టినందుకు కూడా సంతోషం అంటూ కూడా పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అరెస్టులపైన హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. వైసీపీ యాక్టివిస్టు సవీంద్రారెడ్డికి సంబంధించిన అరెస్టు పైన తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించి సిబిఐకి ఇవ్వాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిస్తూ వచ్చింది. ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా చిరంజీవి గారి ఎపిసోడ్ ఒక విధంగా 3.5 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఇండస్ట్రీకి, వైసీపీకి ఏదో జరిగిపోయింది, ఇండస్ట్రీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వచ్చారంటూ కూడా గొడవలు చూసాము. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాల్లో అది కూడా ఒక కారణము. దానికి తెరతీసే విధంగా ప్రతిసారి కామాలు పెట్టుకుంటూ వస్తారు. ఈరోజు చిరంజీవి గారు దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. ఏం చెప్తారు? అశోక్ గారు, బేసిక్గా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కామినేని శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, ప్రస్తావించిన తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలని లేదా విమర్శించాలని ఏదో చేయబోయి వాళ్ళ మెడకు చుట్టుకోవడమే కాకుండా ఎవరినైతే విమర్శించాలనుకున్నారో, ఎవరినైతే రాంగ్ పర్సన్ గా ప్రొడక్ట్ చేయదలుచుకున్నారో వారిని ఆకాశం అంత ఎత్తులో నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించబోయి ఆయన ఆకాశం నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిజం ఎప్పుడు కూడా అట్లే ఉంటుంది. ఒక అసహజమైనటువంటి తప్పుడు ప్రచారంతో ఎల్లకాలం పాటు మెప్పించలేరు. అది అసహజం, అది తప్పు అని తేలితే రివర్స్ అవుతుంది. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది. పాయింట్ ఏంటి? కామినేని శ్రీనివాస్ గారి ప్రస్తావనే ఉద్దేశం ఏంటి ఆ ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవడు, ఎవరికి మర్యాద ఇవ్వడు. విధి లేని పరిస్థితుల్లో చిరంజీవి గారు గట్టిగా అడగడంతో అప్పుడు ఆయన బయట దిగొచ్చినాడు. వాస్తవానికి సినిమా వాళ్ళంతా పిలిచి నేనేంది మాట్లాడి మంత్రితో మాట్లాడుకోమని ప్రవర్తించాడు. ఇది ఆయన ప్రవర్తన. చిరంజీవి గారు గట్టిగా అడగడంతో ఆయన దిగొచ్చినాడు. ఇది ఆయన సారాంశం. అక్కడ జగన్ గారిని విమర్శించడం ఆయన ఉద్దేశం. కానీ బాలకృష్ణ గారు ఆయన సహజ స్వభావంతో ఆయన చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ ఇగో ఉంటుంది బహుశా, నేను అనుకుంటున్నాను. అంతకుమించి ప్లాంట్ కాదు, అది స్పాంటినియస్ గా రియాక్ట్ అయిపోయినాడు. రియాక్ట్ అయిపోయి అతను పిలిస్తే అతను రావడం ఏంటి, అతనికి ఏంది, ఎవడు బెదిరించే ఒక రకంగా చిరంజీవి గారికి అంత లేదు అని చెప్తే ఈయనే సమాచారం ఏం కదా అనేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద పరుష పదజాలం వాడేశారు. నిజానికి బాలకృష్ణ గారు జగన్ గారి గురించి అట్లా వాడాల్సిన అవసరం లేదు, సందర్భం కాదు. అదే సందర్భం ఇది బాలకృష్ణ గారు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో అన్నంత స్థాయి ఉన్నాడా అన్నట్టు వెళ్ళడమే కాకుండా చిరంజీవి గారికి తెలుగుదేశానికి తంట పెట్టినట్టయింది. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తే ఒక సమస్య, చెప్పకపోతే ఒక సమస్యగా మారిపోయింది. ఆ రకంగా మొత్తం కూటమే ఆత్మరక్షలో పడేశాడు. కనీసం దీని నుంచి తప్పించుకోవడం కోసమైనా శాసనసభలో మన వ్యవహారాల శాఖ మంత్రి కావచ్చు, స్పీకర్ కార్యాలయం కావచ్చు, వెంటనే మామూలుగా అయితే స్పందించినారు. మీరు అట్లా పదాలు వాడకూడదు, ఆ 2 పదాలు సంబరించుకోమని. వద్దు అయిపోయింది అనుకుంటే కనీసం రికార్డు నుంచి తొలగిస్తామని ప్రకటించారు. కనీసం ఈ రోజైనా చెప్పారో నాకు తెలియదు. కానీ దాని ద్వారా ఏమైంది, ఒక బ్యాడ్ ప్రాక్టీస్ గా అయింది.
మీరు అనొచ్చు చిరంజీవి గారిని మాట్లాడిన సందర్భంలో జగన్ గారు ఎట్టా ఇక్కడ ఆకాశం అంత ఎత్తెదిగాడు, రెండు ఘటనలు చెప్తాను మీకు. మీరు అడిగిన ప్రశ్నలో ఉన్న సందర్భంలో ఒక మాట అన్నారు, 2 సంవత్సరాల పాటు మౌనంగా ఉన్నటువంటి చిరంజీవి ఇప్పుడు ఎందుకు స్పందించాడు. నిజంగానే ఈ రోజు చిరంజీవి గారి స్పందన, విదేశాల్లో ఉన్న చిరంజీవి గారి స్పందన ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక మానసిక వేదన. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి వైఎస్ భారతి గారు ఒక కుటుంబ మనిషిగా, ఒక గెస్ట్ గా కాకూడదు, ఒక ఆప్యాయన కుటుంబ మనిషిగా సురేఖ గారిని, చిరంజీవి గారిని ఇంటికి పిలిచి అన్నం పెట్టారు. అన్నం యొక్క విలువ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, స్వభావం. మన ఇంటికి పిలిచి అన్నం పెట్టడం అంటే అన్నం మనం రేట్లు కట్టకూడదు. అన్నం పెట్టడం అంటే ఆప్యాయత, అభిమానం. పిలిచి సన్మానం చేసి ఇంట్లో అన్నం పెట్టి పంపించినప్పుడు ఆ మనిషిని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలుగా మా అన్నను అవమానించాడు, మా అన్న వదిన అవమానించాడు, అన్నని అవమానించాడు, మా అన్న చిరంజీవి ఎంత గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తిని అవమానించాడు పదే చెప్తా ఉన్నప్పుడు చిరంజీవి గారు స్పందించలేదు. బహుశా ఆ 2.5 ఏళ్ళు చిరంజీవి గారు మదన పడి ఉంటాడు. ఈ రోజు ఆయన లేఖ యొక్క సారాంశం చూస్తే అదే అర్థమవుతుంది మనకి. ఎందుకని ఆ రోజుగానే ఆయన స్పందించి నేను అట్లా అనలేదు, పవన్ కళ్యాణ్ చెప్తున్న తప్పు, చిరంజీవి గారు జగన్ గారు నన్ను బాగా గౌరవించారు అనేసి ఉంటే పవన్ కళ్యాణ్ మాటాస్ పడిపోయింటాడు రాజకీయంగా. ఎందుకని అంటే అన్నను గౌరవిస్తే అన్నను కూడా ఈయన వాడుతున్నాడు ఎట్లా అనే చెడ్డ పేరు వచ్చేసి ఉంటుంది. బహుశా అది ఏమన్నా కొంత పనిచేసిందేమో, లోపల మదన పడిన తమ్ముడు కాబట్టి ఎన్నికల సమయంలో ఇది మాట్లాడితే తమ్ముడు పతనం అవుతాడని భావించాడేదో రాజీ పడ్డాడు. నిజానికి ఆయన 1.5 years ఎవరు అడుగుతారు కదా చిరంజీవి గారు, నేను అంత మర్యాదగా ఆయన పిలిచి అన్నం పెడితే వాళ్ళు తిడతా ఉంటే కనీసం నిజం చెప్పచ్చు కదా, నువ్వు కమిషన్ ఏమైనా అవమానపడ్డావా అని అంటారు కదా. అన్నప్పుడు ఎక్కడో చివుక్కుమంటుంది. 2.5 ఏళ్ళ పదన ఈ రోజు అరెస్ట్ అయిపోయింది ఆయనకి. ఎంతకాలం భరిస్తాం చెప్పేద్దాం, నిజానికి చెప్పాల్సిన అవసరం లేదు నిన్న ఆయన అన్నదేంటి, చిరంజీవి పిలిస్తే వచ్చేస్తాడా జగన్ అన్నాడు. దానికి జగన్ గారి గురించి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పేస్తాడు అన్ని జరిగిన విషయాలన్నీ. ఆ రకంగా బాలకృష్ణ గారు ప్రొవోకింగ్ యాక్టివిటీ, ఈ వ్యాఖ్యలు ఏం చేసినాయి, చిరంజీవి గారి నిజాలు చెప్పడానికి దారి తీసినాయి. ఇప్పుడు ఏం తెలియంది, ఇన్ని రోజుల పాటు కూటమి కొన్ని మీడియా సంస్థలు ఏసీ మురళీమోహన్ గారు లాంటి వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ఆ సదర మనిషి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము జగన్ గారిని మేము చిరంజీవిని గౌరవించామంటే జనం నమ్మడం తక్కువ ఉంటుంది. కానీ సదరు చిరంజీవి గారే బహిరంగ, అందులో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కూటమి ప్రభుత్వం మాట్లాడినప్పుడు, అందులో బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు, లేదు సాదరంగా ఆహ్వానించారు, నన్ను వ్యక్తిగతంగా పిలిచి భోజనం పెట్టారు, ఆ తర్వాత 5 మందిని పిలవమని వాళ్ళు చెప్తే కోవిడ్ ఉందని నేను 10 మంది అంటే ఒప్పుకునేశారు, దబాయిస్తే కాదు 10 మందిని పిలవండి బాగుంటుందంటే ఒప్పుకున్నాడు. తర్వాత బహిరంగ వచ్చి మాట్లాడిన విషయాలు వచ్చాను. అశోక్ గారు, మీరు హీరోలందరూ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ బయట మాట్లాడింది, కానీ వీళ్ళందరితో జగన్ గారు సంభాషించినవన్నీ ఆ రోజు పెద్ద పాపులర్ కాదు. ఎందుకో ఈ చిరంజీవి గారిని అవమానించారని టాపిక్ ఇది డామినేట్ చేసేసింది. ఇప్పుడు ఆ బిడ్డలన్నీ తిరుగుతున్నాయి. చిరంజీవి గారిని 36 సార్లు చిరంజీవి అన్న ముఖ్యమంత్రి అనాల్సిన అవసరం లేదు, యాజ్ అ ప్రోటోకాల్. తర్వాత అందరు తాగలేదు, రాజమౌళి అన్న లాంటి వాళ్ళు ఒడిపిడి అందరినీ అన్న అంటున్నాడు. ఒక పేరుని నాని మాత్రం నాని అని పిలిచాడు, వాళ్ళ పార్టీ వాళ్ళ మంత్రిని కాబట్టి. మీరు అందరినీ అన్న అని సంపాదించి విశాఖపట్నం రండి, మీకు స్టూడియోలు ఇస్తాము, ఇళ్ల పట్టాలు ఇస్తాము, ఇన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ అవన్నీ ఈరోజు బయటకు వచ్చినప్పుడు చూస్తారు కదా, లెక్కపడుచుకొని ఏం మాట్లాడినాడు జగన్, వీళ్ళు ఏం మాట్లాడినారు, 2 బయట వచ్చి హీరోలందరూ ఏం మాట్లాడినారు, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి ఈరోజు చిరంజీవి గారు చేసిన ఆ లెటర్ ద్వారా జగన్ అదే అలాంటి మనిషినా వీళ్ళు ఇట్లా మాట్లాడినారనే ఇమేజ్ రాదా. రెండోది, ఈ రోజు బాలకృష్ణ గారు ఎంత ఇరుక్కున్నారు అంటే, పేర్నార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇంకో నిజం చెప్పాడు, అది కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఏం చెప్పాడు, స్వయంగా బాలకృష్ణ నాకు ఫోన్ చేసినాడు, మా అమ్మ నాన్న మీద ఒట్టు తప్పని, వాళ్ళ అమ్మ నాన్న మీద ఒట్టు ఏమన్నాడు. ఇప్పుడు నీకు ఏం మాట్లాడాలి బాలకృష్ణ తెలియదు, నాకు ఏం చెప్తారో చూద్దాం. మాట్లాడాడు, జగన్ అపాయింట్మెంట్ అడిగినాడు. అవును. ఈ జగన్ అపాయింట్మెంట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, ఆయన ఒక పెద్ద మనిషి, అందులో చంద్రబాబు నాయుడు గారు బావమరిది, ఇప్పుడు ఆయన గౌరవానికి తగింది కాదు, ఆయన ఏమైతే మీరు అడతారో పాజిటివ్ గా చేసేయని చెప్పాడు. అపాయింట్మెంట్ నిరాకరించలేదు. వద్దు, ఆయన సినిమా కోసం అంత పెద్ద పర్సనాలిటీ, నన్ను కలవడం అనేది అంత మంచిది కాదు, ఆయనకి రాజకీయంగా కూడా మంచిది కాదు, కాబట్టి మీరు ఆయన పని చేసి పెట్టానని చెప్పినాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విలువ ఆకాశం ఎత్తి. ఎందుకంటే అశోక్ గారు, ఆ సమయంలో జగన్ గారు వరుస చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో నువ్వా నేను కొట్లాడుకుంటున్నారు. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు బావమరిదిని రాజకీయం చేసేవాడే జగన్ అయితే, మీరు నేనున్నా ఏం చేస్తుంటాం అంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారిని పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడ విజువల్స్ అన్ని వైరల్ అయ్యాయి కదా. చిరంజీవి గారిని ఎంత గౌరవించారో, చిరంజీవి గారి కానీ ఎక్కువ గౌరవం బాలకృష్ణ గారికి చున్నా ఆశ్చర్యం. ఎందుకంటే అభిమాని అనే పేరు ఉంది. ఇంటికి తెలుసుంటే చిరంజీవి గారిని బాలకృష్ణని సన్మానం చేసి వసుంధర గారిని పిలిచి
భోజనం పెట్టుంటే బాలకృష్ణ గారు నేను ఏదో టంగ్ స్లిప్ అయ్యాడు కానీ ఆయన మనసు అది కాదు. ఆయన బై మిస్టేక్ గా మాట్లాడేశాడు. ఆయన మనసు అయితే అది కాదు. ఆయన మాట్లాడు చాలా ప్రజలకు సేవ చేసేవాడు, మంచోడు అని పేరుంది. కానీ అట్లా భోజనం పెట్టి చిరంజీవి గారి లాగా పద్ధతిగా మాట్లాడు, బ్రహ్మాండంగా మాట్లాడదు. అవసరమైతే మా బాబు అట్లా మాట్లాడతాడు కానీ చాలా గొప్పవాడండి జగన్ అని చెప్పేసి వెళ్ళిపెట్టాడు. అట్లాంటి బోల్డ్ పర్సనాలిటీ బాలకృష్ణ గారు. నిజంగా జగన్ రాజకీయం చేసేవాడు అయితే అది చేస్తున్నాడా? అపాయింట్మెంట్ ఈయన అడగలేదు, ఆయన అడిగినాడు. అడిగి రండి బాలకృష్ణ గారు అని చెప్పి సన్మానం చేసి భోజనం పెట్టి ఎస్ అని పోయి ఉంటే బాలకృష్ణ గారు బయట వచ్చి షబాస్ జగన్ గారు మంచోడని ఉంటే ఎంత తెలుగుదేశానికి నష్టం, జగన్ గారికి ఎంత మైలే. ఇది జీవితకాలం వాడుకోవచ్చు ఆ టీవీ వాళ్ళు వీడియోని. కానీ ఆ రాజకీయం జగన్ చేయలేదే. కానీ 2 ఘటనలు జగన్ ఎంత పొలైట్ గా ఉంటాడు, ఎంత పెద్ద మనిషిగా ఉంటాడు అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి జగన్ ని అవమానించబోయి వీళ్ళు అవమానపడ్డారు, వీళ్ళు ఆత్మరక్ష పడ్డారు, వీళ్ళు మిత్రపక్షాల కూటమికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. జగన్ ఆకాశం నిలబెట్టి ఇదే జగన్ క్యారెక్టర్ అని వీళ్ళు చెప్పకనే చెప్పారు. ఆయన చెప్పుకోదని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలి? ఆ రోజు నేను తప్పు చెప్పానంటే అదొక తప్పు. ఇప్పుడు బాలకృష్ణ గారు తప్పు చెప్పిన పోనీ చిరంజీవి గారు లెటర్ ఎందుకు రాశారని రాసేవచ్చు. చిరంజీవి గారు పిలిస్తే ఆయన వచ్చేదని ఇండైరెక్ట్ గా సెటర్లు వేసినాడు కదా, దాన్ని చిరంజీవి గారు తప్పు పట్టాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి బాలకృష్ణ గారు అలా ఉండాల్సింది కాదంటే కూటమిలో సమస్య అనుకున్నామంటే చిరంజీవి వాళ్ళ అన్నను అవమానించినవాడు ఈయన మాట్లాడు, అన్నని గౌరవించినేమో విమర్శించినాడు, అన్నను అవమానించినాడని అన్నే భావిస్తే దాని మీద ఈయన చెప్పడు. అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్కి ఎంత ఇరిటేషన్. అంటే మొత్తంలో బాలకృష్ణ గారు తెలుసో తెలియకో చేసిన ఆ మిస్టేక్ మొత్తాన్ని బూమరాంగ్ అయింది. ఇది వాళ్ళకి నష్టం. ఎవరికి నష్టం జరిగిందో తెలియదు కానీ వైసీపీకి అయితే ఇది ఓరట. మొన్న 4 ఏళ్ల పాటు వైసీపీని ఇబ్బంది పెడుతూ రాజకీయంగా అన్ని అంశాల్లో కూడా వైసీపీని నానా మాట్లాడుతూ నానా ఇబ్బందులు పెడుతూ ఈవెన్ మధ్యలో పాపం నలిగిపోయింది. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గారు ఆయన మధ్యలో ఉండి అమ్మనా బూతులు తిట్టించుకున్నారు, అద్దిట్టారు ఇద్దెట్టారు, చెప్పులతో కొడతామన్నారు, వివిధ రకాల అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ వచ్చాం కదా. సో ఈ జరిగినటువంటి ఘటనలన్నిటికీ కూడా క్లారిటీ సార్ మీరు ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే నిన్న ఇంకొక అంశాన్ని కూడా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఫిల్మాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు నా ఏదో ఇండస్ట్రీకి సంబంధించి 10 మంది పేర్లు పెట్టినప్పుడు నా పేరు 9వ నెంబర్లో పెట్టారు, వాడు పెట్టిందంటూ కూడా మంత్రి మీదే స్వయాన మంత్రి మీదే కూడా కొన్ని మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ వస్తుంది కూటమికి సంబంధించిన మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆయన ఏదో ఎక్కడ ఎగో హట్ అయ్యి మాట. నిజానికి ఆయన పేరు 9 అనేది ఈరోజు సబ్జెక్టే కాదట, నేను అనుకుంటే అది నిజం అబద్ధం తెలియదు. ఇంకందుకు సురేష్ గారు ఏం చెప్తారు పాపము, ఆయనకి ఈరోజు టాపిక్ కాదు అది, గత ప్రభుత్వం అంట. ఆయన చెప్పి ఆ లిస్ట్ లో 9వ పేరు పెట్టారనేది. దానికి ఈ మంత్రి ఏం చేస్తాడు? గత ప్రభుత్వం చేసిన దానికి అది నిజం ఏంటే ఇక్కడ మంత్రి గారికి పెద్ద ఇరకాటం. ఇప్పుడు లేసి ఆయన బాలకృష్ణ గారు మీరు చెప్పింది పొరపాటు, ఇది మన మంత్రిత్వ శాఖ చేసింది కాదు, మీరు ఆ మంత్రిని అడగబోయి నన్ను అడిగారంటే ఆయనకు అవమానం. చెప్పితే లేచి సమాధానం చెప్తామని చెప్పకపోతే ఈయన తిట్టినట్టు లెక్క వచ్చేసింది. చెప్పితే ఒక సమస్య, ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక పర్సనాలిటీ, చంద్రబాబు గారికి బావమరిది, రామారావు గారు ఆయన మాట్లాడుతుంటే స్పీకర్ కూడా ఏదో గుడ్ అని అన్నాడు. అనకూడదు, మామూలుగా 2 పదాలు ఉపసంహరించుకోండి, అదే నేను రికార్డు అనాలి అనేదానికి ఎందుకో సాహసం చేయలేకపోతే అందరూ ఆడ ఉన్న శాసనం అందరూ కూడా బాలకృష్ణ గారికి ఉన్న ఇమేజ్, ఆయనకున్న స్థానం రీత్యా ఆయన ఎప్పుడు ఇటు మాట్లాడు పాపం. ఆయన టంగ్ స్లిప్ అయి మాట్లాడేసినాడు, అన్ప్లాన్డ్ గా మాట్లాడేసినాడు, అని ఇరుకుని పెట్టేసినాడు. ఓకే సరే. ఇంకోటి ఇప్పుడు సరే ఇదంతా కూడా పొలిటికల్గానో లేదంటే రాజకీయంగానో అసెంబ్లీలో డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు అయితే కాదు. అసెంబ్లీలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి, వాటన్నింటినీ మీద డిస్కస్ చేయాలి. కానీ టీడీపీకి సంబంధించి ఏం జరుగుతుంది? ఈరోజు బాలకృష్ణ గారి వ్యవహారం కూడా ఒక విధంగా టీడీపీకి నష్టం. మొన్నటిదాకా ఎన్టీఆర్ గారికి సంబంధించిన వ్యవహారం, ఎన్టీఆర్ గారి తల్లిని దూషించినా కూడా ఒక టీడీపీ ఎమ్మెల్యే దాని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, దాని మీద వాళ్ళు బయటకు వచ్చి డైరెక్ట్గానే ఇబ్బంది పడుతున్నారు, ఇరుగుడు పడుతున్నారు. సో ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఎందుకు టీడీపీ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోవట్లేదు? పార్టీకి సంబంధించి ఇవన్నీ కూడా నష్టం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ఒక ఇరిటేషన్ చేస్తే వాళ్ళు ఆ ఇరిటేషన్ సరిగ్గా ఎదుర్కోలేక ఇప్పుడు జగన్ గాని అసెంబ్లీకి పోతుంటే ఈ సమస్యలు వచ్చుండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోతుంటే ముఖ్యమంత్రిని విమర్శించుంటాడు, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇద్దరిని విమర్శించుంటాడు, ఇద్దరు కలిసి ఈయన మీద దాడి చేస్తుంటారు రాజకీయంగా. ఇప్పుడు ఎవరి మీద దాడి చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకుంటారు. సమస్య ఏంటంటే జగన్ ఉంటే అందరూ ఆయన మీద పడి ఉంటారు. ఇప్పుడు జగన్ రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళ బలహీనతలని బయట పెట్టుకుంటారు. ఇప్పుడు ఖాళీ కూర్చుంటే ఏం చేస్తారు?
బయట వాళ్ళు ఉన్న శత్రుత్వం రాజకీయ ప్రత్యర్థి ఉన్నప్పుడు రాళ్ళ మీద పోతారు. లేనప్పుడు మన ఇద్దరు నీ లోపల నేను నా లోపల నీ ఎత్తుకోవడం ఖాళీ కూర్చొని ఏం చెప్తారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు అసెంబ్లీలో. ఇప్పుడు జగన్ రాకపోవడంలో జరిగినది ఇది. రెండోది తెలుగుదేశం జనసేన మధ్య ఒక తెలియని గ్యాప్ అయితే ఉంది. అధికారాన్ని ఎంజాయ్ చేయడంలో కావచ్చు, అధికారాన్ని మెయింటెనెన్స్ చేయడంలో కావచ్చు, పదవులు పొందడంలో తేడా ఉంది. దట్టు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు సుదీర్ఘకాలం ప్రయాణం అని చెప్పి అనౌన్స్ చేసేసినాడు. అప్పుడు కిందోళ్ళు సరే ఉంటాడా ఉండరా మధ్యలో వచ్చేస్తారా చూద్దామని అనుకునే వాళ్ళు ఇంకా 15 సంవత్సరాలు కాబట్టి మనం అధికారాన్ని తీసుకునే దాంట్లో పెద్ద పాత్ర పోయిస్తే బెటర్ కదా. 15 ఏళ్ళు కలిసి ఉంటానని మనం బాగా చెప్పేసిన తర్వాత కలిసి అందువల్ల కోరికలు పెరుగుతున్నాయి. ఇంకో పక్క తెలుగుదేశంలో కోరికలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కారణాల రీత్యా ఈ రోజు పడ్డారు. చివరికి ఆడిపోయారు అశోక్ గారు. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరైనా నేనైనా ఎన్ని మాట్లాడినా అసెంబ్లీకి పోవాలని అంటాం. ఇప్పుడు నిన్న బాలకృష్ణ గారి వ్యాఖ్యలు, ఈ తెలుగుదేశంలో మాటలు వింటా ఉంటే బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు పోకపోతే నేను మాట్లాడుతున్నారే, పోతే ఇంకెన్ని మాట్లాడతారో పాపం అనుకోరా. ఇక్కడ ప్రజలు అనుకునే సెంటిమెంట్ గా అనుకుంటారు. మనము జర్నలిస్ట్ నేను అనలిస్ట్ కాబట్టి సెంటిమెంట్లు పక్కన పెట్టి నైతిక విలువలు లేకపోతే బాధ్యతలు మనం మాట్లాడతాం. వాళ్ళు అన్నా కూడా పోవాలండి అంటాం మనం. కానీ సాధారణ ప్రజలు ఆయన పోకపోతే నిన్ను మాట్లాడుతున్నారే, పోతే ఏంది పరిస్థితి, కాబట్టి పోకపోతే మంచిదని అభిప్రాయం రారా. ఇప్పుడు అసెంబ్లీకి జగన్ రాకపోయినా కూడా మా నాయకుడు రాకపోవడం బెటర్. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తుంటారు, మనం విభేదిస్తాం, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఏం మాట్లాడుతుంటారు, ఏమి విషయం అంటే మన అన్న చేసిన నిర్ణయం ఇంతకుముందు అయితే పోతే బాగుంటున్నాడు. ఇప్పుడు వైసీపీ శ్రేణులందరూ పోకుండా మన అన్న ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన తెలుసా బాలకృష్ణ ఇట్ అంటాడని, కానీ అనుకుంటారు వైసీపీ కార్యకర్తలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఊహించుకునే పోలేదు, మంచి పని చేయాలి అనుకుంటారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఆడ వరకు తెచ్చుకుని. కాబట్టి ఎప్పుడు కూడా అశోక్ గారు బేసిక్ గా అబద్ధం చెప్పులు వేసుకునే లోపల నిజం చెప్పులు వేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. కానీ ఊరంతా తిరిగి రావచ్చు, కానీ నిజం గాని ఈదుల్లోకి వస్తే అబద్ధం మళ్ళీ ఉండదు, దాని అస్తిత్వమే ఉండదు. అబద్ధం ఫాస్ట్ గా ఊరంతా తిరిగేస్తుంది, దానికి ఏం పని పాట లేదు కదా. కానీ నిజం ఓపిక్ గా తిరగతుంది. ఒక్కసారి నిజం తిరగడం మొదలెడితే అబద్ధానికి విలువ లేకుండా పోతుంది, అబద్ధానికి భవిష్యత్తు లేకుండా పోతుంది. కాబట్టి సహజమైన ఆరోపణలు చేసుకుంటా పోతే ఫలితం ఒక రోజు ఇట్లానే ఉంటుంది. ఓకే 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 సరే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మరొక కీలక అంశము సోషల్ మీడియా అరెస్టులు సార్. ఈ అరెస్టుల మీద గత 1 ఏడాదిన్నరగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. పలు రకాలుగా అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ మీద వేరే వేరే కేసులు పెడుతున్నారు. అయితే ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డికి సంబంధించిన అరెస్టు మీద హైకోర్టు చాలా సీరియస్గా అయింది. పోలీసుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. దాన్ని సిబిఐకి కూడా ఇవ్వమని చెప్పేసి చెప్తూ వచ్చింది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అశోక్ గారు, ఈ రోజు సిబిఐకి ఇమ్మని చెప్తే సిబిఐ ఇస్తారా? సిబిఐ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? లేదా సుప్రీంకోర్టులో ఏమన్నా ఈ కేసును సిబిఐ విచారించాల్సిన అవసరం లేదని చెప్తారా? చూద్దాం ఏమవుతుందో. బట్ సిబిఐ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ స్థాయికి వెళ్ళిందంటే సిబిఐ మామూలుగా దీని వెనకాల కుతంత్రాలన్నింటినీ వెలుగుతీస్తుంది. కోర్టు ఏం భావించి ఉండొచ్చు అనుకుంటున్నానంటే, ఇప్పుడు సబీంద్రారెడ్డి గారు ఏం చేశారో మనకు తెలియదు. ఆయన ఏమైనా తప్పు చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని మనమే సమర్థించాం. అయితే ఇక్కడ 2 వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ పౌరుడి యొక్క హక్కు. ఒకవేళ భావ వ్యక్తీకరణలో అభ్యంతరకరాలు అంటే లీగల్ నోటీస్ ఇచ్చి విచారించాలి తప్ప నేరుగా కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పులే ఉన్నాయి. బట్ సోషల్ మీడియాలో జరిగే వ్యక్తీకరణని ఎలా పడితే అలా ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు, ఎలా పడితే అలా చేయకూడదని కోర్టు చాలా స్పష్టంగా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు. తప్పులు అంటే అవమానిస్తూ పోస్టులు పెట్టడం, చులకన చేస్తూ పోస్టులు పెట్టడం, తిట్టడుతూ అబద్ధ చేస్తుండొచ్చు, నేనేం కాదను. కానీ వాళ్ళకి చట్టపరంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? నోటీసులు ఇవ్వాలి. వీళ్ళు భయపడరు కదా, లోపల వేసి 4 రోజులు వేస్తే కానీ భయపడరు అనేది ప్రభుత్వం ఆలోచనగా మారిపోయి సోషల్ మీడియాతో రిలేటెడ్ కేసులు కాకుండా కుట్ర కోణాల కేసులు పెడేస్తున్నారు. అవును, VNSS 111 అని. ఆ కుట్ర అంటే ఏంటి? చాలా తీవ్రమైంది. పెట్టేస్తే నాన్ బెయిలబుల్ కేసు వచ్చేస్తుంది, అప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. సోషల్ మీడియాలో జరిగే భావ వ్యక్తీకరణ పైనే కేసు పెడితే అసలు అరెస్ట్ చేయడానికి లేదు. కానీ అరెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సంబంధం లేని కుట్ర కేసులు అన్ని పెట్టేవాలి. ఇది 1, 2, 3 సార్లు హైకోర్టు చాలా సార్లు చెప్పింది ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లో, రకరకాల మాట్లాడింది. వాళ్ళు ఇలా జరుగుతున్నాడు. చివరికి ఏం చేసింది? సిబిఐకి మనది. ఇప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి సోషల్ మీడియా కేసులైనా రాజకీయ కేసులైనా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి. జైలు ఏమి ఇప్పుడు జైలు సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని అన్నాం, కానీ జైలుకి పోతే ఏం అయిపోదు కదా. జైలు కూడా ప్రభుత్వంలో ఒక భాగం కదా. కొంత అసౌకర్యం కలగచ్చేమో, కానీ దానికి పోతే వాళ్ళు భయపడిపోతారు ఎట్లా అనుకుంటారు?
మీరు జైల్లో వైసీపీ కార్యకర్తలు పెట్టే సంఖ్య పెరిగేసరికి బయట మాట్లాడే సంఖ్య పెరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు అట్లే ఉంటుంది సొసైటీ. రెచ్చగొట్టకూడదు. ముఖ్యంగా ప్రతిపక్షాన్ని, జగననే కాదు ఎవరైనా ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టినా అరెస్టులు చేసినా అది ఇంక పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వ్యక్తీకరణకి ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఉంది, డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్. కొన్ని వందల మంది పెట్టి కోట్ల రూపాయలు పెట్టి చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ప్రచారం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నట్టు తప్పుడు ప్రచారం నిజమైతే ఆ వింగు అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు నా మీద ఒక ప్రచారం చేశారనుకోండి, నాకు ఖండించే అవకాశం ఉన్నప్పుడు మనం మీ వాదన నా వాదన చెప్పిన నిజాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు ప్రజలు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వంకి ఒక వ్యవస్థ ఉంది. అడిషనల్ గా ప్రభుత్వమే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నడుపుతుంది. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ సోషల్ మీడియా వింగ్ ఉంది. ఆయన అభిమానించుంటారు. పైపించి మీకున్నంత అనుకూలంగా ఉన్న సోషల్ మెయిన్ మీడియా ఎవడుకుంది? కాబట్టి చెప్పొచ్చు కదా, ఇబ్బంది ఏముంది? కాబట్టి విమర్శకు సమాధానం లేదా ప్రతి విమర్శే తప్ప ఏదో యాక్షన్ లోకి వెళ్ళిపోతామంటే అది కుదరదు, అది సాధ్యం కాదు. నేపాల్ లాంటి నియంతృత్వం, డెమోక్రసీ పరిమితంగా ఉన్న దేశాల్లోనే ఎట్లా జరిగిందో మనం చూసినాం. అందుకే కాబట్టి ప్రభుత్వం ఈ కేసు నుంచైనా, సవీంద్రారెడ్డి ఏం చేశాడు, మంచి చెడ్డ ధోరణి అనట్లేదు, బట్ ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి ఈ కేసు ద్వారా మార్చుకోండి. చట్టాన్ని చట్టబద్ధంగా శిక్షించండి, తప్పు చేసిన వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించండి. మేము లోపలేసి జైల్లో పెట్టలేం కాబట్టి ఈ రూట్ ఎంచుకుంటామంటే ఒక రోజుకి అది రేకెట్టిస్తుంది. అదే ఈ రోజు జరిగింది. ఓకే 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 సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక విషయం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళబోతున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దానికి సంబంధించి. ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన ఆల్రెడీ సిబిఐకి సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు, ఈడీ కేసులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన వెళ్ళాలంటే, బయటికి ఎక్కడికైనా అంటే దేశం దాటి వెళ్ళాలంటే మళ్ళీ కోర్టులకు వెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవాలి. దానికి సంబంధించిన పరిస్థితిని కూడా మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. దాని ప్రొసీడింగ్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. దీని మీద కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన లండన్ వెళ్ళే ప్రతిసారి కూడా లండన్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదట, మళ్ళీ కొత్త కేసులకు సంబంధించి ఏదో జరుగుతుందంట అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అసలు ఏంటి ఈ పర్యటనలు ఏంటి, ఈ గొడవ ఏంటి, ఈ వివాదం అంతా ఏంటి? జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏ వార్త వచ్చినా కుదరకపోతే మేమే ఒక వార్తను సృష్టించి ఆయన్ని విమర్శించడం, ఆయనకి ఏదో జరిగిపోతుందని మాట్లాడుకోవడం ఒక సరదాగా, ఒక ఫ్యాషన్ గా, ఒక లక్ష్యంగా మారిపోయినాయి కొన్ని మీడియా సంస్థలు ప్రధానంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ఒక వార్త వచ్చినా దాన్ని ఇట్లే వాడతారు. ఏమి లేకపోతే మనమే ఒక వార్తను సృష్టిస్తాం. మనం సృష్టించారు కదా, వైఎస్ భారతి గారు, వైఎస్ భారతి రెడ్డి అనే పేరు ఉండేసరికి ఆ జార్జి రెడ్డి గారి తల్లిలో ఏదో చెప్పారు, తల్లిగారు ఏదో చెప్పారు. ఆ పేరుంటే భారతి రెడ్డి గారి పేరుందిగా, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య పేరు పెట్టి రాసేసినారు. తర్వాత లీగల్ నోటీస్ ఇస్తే 4 గరుచుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సతీమనట తెర వెనుక, తెరచాటున, కింద నీరులాగా పార్టీలో అందరితో మాట్లాడేస్తున్నారట లేట్ చేయడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ చేసేసి, నా శ్రీమతి కొంత బాధ్యతలు చేస్తారు అంటే వద్దు అంటారు ఎవరైనా. ఇంకా మంచిదే సార్, మీతో పాటు శ్రీమతి గారు రావడం వల్ల మాకు యాక్సెస్ పెరుగుతుంది, ఇంకొక లీడర్ పెరుగుతారు తప్ప ఇంకేం. దాన్ని ఒక వార్త అంటే లేని దానికి ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు లండన్, యూరోప్ పర్యటనకి వెళ్తున్నాడు, తన బిడ్డలను చూడడానికి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారనేసి జగన్మోహన్ సత్యం. చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీద ఉన్నారు. చంద్రబాబు గారికి ఒక రిలీఫ్ ఏంటంటే ఆరోగ్య సమస్యల మీద ప్రపంచంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇతర పర్యటన పోవాలంటే ఆయన కూడా పర్మిషన్ తీసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశాలు ఎక్కడ పర్యటించాలన్నా ఖచ్చితంగా ఆయనకి పర్మిషన్ తీసుకోవాలి. అది ఎప్పటి నుంచో జరుగుతా ఉంది. పర్మిషన్ అడుగుతాడు, ఇస్తారు, పోతారు, వస్తారు. ఇది సహజం. అయితే ఇక్కడ ఏం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారంటే, జగన్మోహన్ విదేశ పర్యటనకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ గారు ఏమని అడుగుతారు లాయరు, మా విదేశ పర్యటన గతంలో కూడా చాలా సార్లు మీరు పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళాం, పద్ధతిగా వచ్చినాం, ఈసారి కూడా ఇవ్వండి అని అడుగుతారు వాళ్ళ లాయరు. ఆటోమేటిక్ అశోక్ గారు సిబిఐ లాయరు వద్దనే చెప్తారు. దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం. దాని వీళ్ళు ప్రస్తావిస్తారు, సిబిఐ వాళ్ళు వద్దన్నారు, ఆయన ఐ ప్రొఫైల్, ఆయన వస్తే సరే ఇంటేమికి రాడు, ఇది సిబిఐ ఏదో వాదిస్తుంది, వద్దనే చెప్తుంది సిబిఐ. నేను కూడా 2-3 కేసుల్లో చూశాను, పొలిటికల్ కేసుల్లో. మీరు లైఫ్ ఇచ్చేయండి శిక్ష, మళ్ళీ బెయిల్ పిటిషన్ వేస్తే ఇప్పుడు వద్దనే పీపీలు. అంటే ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ విచారణ ఎప్పుడు కూడా అశోక్ చాలా మంచివాడు అంటే కేసే కొట్టేవచ్చు కదా, కట్టుకోటు ఆ సమస్య. అందువల్ల విచారణ సమస్యలు ఎప్పుడు కూడా అభ్యంతరాలు చెప్తానే ఉంటాయి. ఆ అభ్యంతరాలు చెప్పేటప్పుడు వాళ్ళే వాడే భాష, వాళ్ళు వాడే పదాలు ఆయనకు అంటగట్టేసి ఇట్లా అనేసింది సిబిఐ, ఇంకా అయిపోయినాడు జగన్ అని చెప్పి మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? కాబట్టి విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా సిబిఐ తన సహసిద్ధమైన అభిప్రాయాలు చెప్పాయి,
ఆయన వస్తాడు, మాట్లాడతాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ పోతాడు. పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? నిజంగా సిబిఐ నేను నమ్మేట్టుగా ఉంటే, సిబిఐ వద్దని చెప్పింది నమ్మేట్టుగా ఉంటే జగన్ గారికి వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? వెళ్ళింది మీరు వచ్చి రిపోర్ట్ చేయండి అని చెప్పింది, చేస్తారు. అంటే ఇప్పుడు సిబిఐ నమ్మినట్ట, జగన్ నమ్మినట్ట? ఆయన హక్కుని గౌరవించింది కోర్టు, నెంబర్ 1. నెంబర్ 2, దాల్మియా సిమెంట్. ఇప్పుడు దాల్మియా సిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కంపెనీకి కొన్ని భూములు ప్రభుత్వం ప్రోత్సాహంలో బాగా ఇచ్చింది. దాని కిట్ప్రోగ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు సత్యపని లేదా జగన్మోహన్ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టేశారు. భారతీయ సిమెంట్ సంథింగ్ పెట్టేశారు అనేది ఆ రోజు ఆరోపణ. దీనిపైన ఆయన కోర్టుకు వెళ్ళాడు, జగన్ కోర్టుకు వెళ్ళాడు. జగన్ అసలు నాకు సంబంధం లేదని డిశ్చార్జ్ పిటిషన్ వేశారు, ఈయన గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. మేము ఇష్టపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టాము, పెట్టిందే కాకుండా లాభాలకు అమ్ముకున్నామని చెప్పినాడు. 10 కోట్లు 20 కోట్లు లాభాలకు అమ్ముకున్నామని చెప్పినాడు దాల్మియా సిమెంట్. కాబట్టి మీరు లాభాన్ని నేను నష్టపోలేదు, మోసం కాలేదు అని ఆయన నడుస్తోంది. ఈ మొత్తం ప్రాసెస్ లో, ఈ డబ్బులు ప్రాసెస్ లో ఈడీకి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ కేసు నడుస్తుంది కాబట్టి ఈడీ అటాచ్మెంట్ లోకి వెళ్ళింది దాల్మియా సిమెంట్. దాల్మియా సిమెంట్ జగన్ గారిది కాదు. అవును, ఇది మనం గమనించ. దాల్మియా సిమెంట్, భారతీయ సిమెంట్ కూడా ఇప్పుడు జగన్ గారు శ్రీమతిది కాదు. మేజర్ షేర్ వాళ్ళు విదేశాలకు అమ్మేస్తారు, వాళ్ళ షేర్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇవేమి సంబంధం లేకుండా దాల్మియా సిమెంట్ పైన ఇస్తే జగన్ గారికి షాప్. సమస్య అటాచ్మెంట్ అంటే ఏంటి అశోక్ గారు? నేరం కాదు. అటాచ్మెంట్ అంటే ఒక కంపెనీ ఇట్లాంటి కేసుల్లో ఉన్నప్పుడు క్రయ విక్రయాలు చేయకూడదు. అశోక్ గారు ఒక కంపెనీ పెడతారు, ఆ కంపెనీలో మాల్ ప్రాక్టీస్ జరిగి విచారణ జరుగుతూ ఉంటుంది. అశోక్ అనేది ఏం చేస్తాడు, దాని షరతులు పెట్టిపోతే అమ్మేసి వెళ్ళిపోతాడు. రేపు ఆ కేసులో అశోక్ ముద్దాయిని తేలితే ఎక్కడి నుంచి డబ్బులు రాబట్టాలి మీ దగ్గర నుంచి? అదే ఆ కంపెనీ అటాచ్మెంట్ ఉంటే రోజువారీ వాళ్ళు నడుపుకోవచ్చు. ఇప్పుడు సాక్షి అటాచ్మెంట్ ఉంది, రోజు నడవట్లేదా? కాబట్టి రోజు నడుస్తాయి, బట్ అమ్మకూడదు, కొనకూడదు. అంటే ఆస్తులు క్రయ విక్రయాలు చేయకూడదు, షేర్ హోల్డర్లు మార్చకూడదు, బట్ రోజు రొటీన్ అడ్మినిస్ట్రేషన్ జరగచ్చు. అంతకుమించి అటాచ్మెంట్ అంటే ఏమీ లేదు. కాబట్టి అటాచ్మెంట్ అంటే ఒక అభూత కల్పన చేయాల్సిన అవసరం లేదు. రెండోది, అటాచ్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? అశోక్ గారు మీరు జిల్లా కోర్టు ఒక పనిష్మెంట్ మీకు ఇచ్చాను, ఏం చేస్తారు మీరు? సహజంగా హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు కొట్టేసి సుప్రీం కోర్టుకి వెళ్తారు. ఇది రొటీన్ ప్రాసెస్. కాబట్టి ఇంకో కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు సమర్థించేస్తే ఇంకా అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అటాచ్మెంట్ ఇచ్చారంటే నెక్స్ట్ జగనే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం చేసే విచిత్రమైన ప్రచారం తప్పకూడదు కాదు. ఇది సాధారణ ప్రక్రియలో భాగంగా జరిగింది తప్ప అసాధారణం కాదు. ఓకే ఓకే సార్, ఈ ప్రక్రియను వాళ్ళు వేరే విధంగా వాడుకుంటుంటారు కాబట్టి ఆ మీడియా ఛానల్స్ కావచ్చు, ఆ పత్రికలు, దానికి సంబంధించి వేరే ఎంటర్టైన్మెంటేషన్స్ వస్తూ ఉంటాయి. రైట్ సార్, చూద్దాం దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.